ఈసారి శాలరీ పడితేనే ఫస్ట్ సంక్రాంతి ఆఫర్లో మంచి బట్టలు కొనాలారా. రే శాలరీ పడిందిరా, ఫస్ట్ క్యాల్కులేటర్ ఓపెన్ చేయి. శాలరీ 20,000, దానిలోండి 3,000 ఈఎంఐ పోతుంది. ఇంకా 17,000 మిగులుతుందిరా. అప్ప 17,000. పండగ వస్తుంది కాబట్టి ఇంటికి 10,000 పంపిద్దాం. అవి ఖర్చులు ఉంటాయి కాబట్టి ఇంకా 7,000 మిగులుతుందిరా. రే నాన్న కాల్ చేస్తున్నాడు, ఉండు. నాన్న ఈసారి 10,000 కాకుండా 15,000 పంపినానా. అసలే పండగ కదా నాన్న, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అవును, పండగకు వస్తున్నావు కదా. లేదు నాన్న, ఈసారి లీవ్ ఇచ్చే కొంచెం కష్టంగా ఉంది, వర్క్ ప్రెజర్ కూడా చాలా ఉంది. ఈసారి మీరు కానిచ్చేయండి. సరే నాన్న, టైంకి తిని జాగ్రత్తగా ఉండు నాన్న. అదేంట్రా మీ నాన్నతో అలా అంటున్నావు? 7,000 మిగులుతుంది అనుకున్నా, కానీ ఇంటికి 10,000 పోతే నాకు మిగిలే 2,000 మాత్రమే. ఆ 2,000 ఊరికి పోయి చెక్ కూడా అవుతుందో లేదో తెలియదురా.